అండ్ ఐ షూర్. వాంటెడ్ టు షేర్ ఎ స్మాల్ ఎక్స్‌పీరియన్స్ లాస్ట్‌కి. మొన్న అంటే మేము ఒక జ్యోతిష్యుడి దగ్గరికెళ్ళాము. ఓకే. అంటే ఓకే. లైక్ మా పేరెంట్స్ ఫోర్స్‌కి. హుహు. అంటే లైక్ లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి మా ఇంట్లో అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయని అందరూ లైక్ వాస్తు బాలేదు. హ్మ్. అది ఇది అని చెప్పి అమ్మ వాళ్ళకి పంపించారు. హుహు. వేరే స్టేట్ కర్ణాటకకి. హ్మ్. అయితే అక్కడ మనకి ఇది కొబ్బరికాయ ట్రిక్ ఉంటది. గ్రౌండ్ వాటర్ యాహ్! యాహ్! గెస్ యాహ్! చేయడానికి. ఆ ఫ్రాడ్ చేసే స్పెషలిస్ట్ కొంతమందున్నారండి. ఆ! చాలా చాలా అతను చాకచక్యంగా చేస్తారు. అక్కడుండే అతను ఏం చేస్తున్నాడంటే ఆ ట్రిక్‌ని చూయించి అంటే ముందర అంటే నేను చాలా కేసెస్ అక్కడ ఎలా వచ్చాయంటే తాగేవాళ్ళు, ఇంట్లో గొడవలు, హ్మ్. డబ్బు లేదు, ఇట్లా ఎళ్ళిపోతున్నారు అది ఇది. బయట అఫైర్స్ ఉంటే కూడా ఎళ్ళిపోతారు. దానికి ఏముంది అని అన్నాడు అతను డైరెక్ట్. హ్మ్. హుహు. అయితే మరి ఆ అఫైర్స్ నుంచి బయటకెలా రావడం అంటే మీరు వాళ్ళని తీసుకొని రండి నేను చెప్తా అని అంటాడు. ఓకే. నెక్స్ట్ హ్మ్. ఈ కొబ్బరికాయ ట్రిక్ యూత్ వస్తారు. చాలా హ్మ్. మంది యంగ్‌స్టర్స్ వచ్చారు. అందరూ తాగుడు ప్రాబ్లమే. హుహు. చాలా తాగుతారు, కొట్టుకుంటారు, పని చేయరు అలా ఇలా అని. హ్మ్. సో, అతనేం చేసాడంటే ఈ కొబ్బరికాయని దేవుడి ఫోటో ముందర పెట్టి, అది లెవ్వగానే చూడు నీకు దేవుడు మంచిగా కమ్మని ఆదేశిస్తున్నాడు. అది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఎట్లా అంటే నువ్విప్పుడు తాగడం వారం రోజులలో మానేయలేదనుకో, నేను చెప్పినా ఇట్లా నన్ను వినకుండా తాగిన వాళ్ళు రక్తం కక్కుకొని చనిపోయిండ్రు. హుహు. అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి లైక్ అక్కడనే మైండ్ సెట్ క్రియేట్ చేసేస్తున్నాడు. అమ్మో! నేను తాగితే నాకేదో అయితది అని చెప్పేసి వాడు ఆ పోనీలెండి. భయంతో మానేయాలి. పోనీ కనీసం ఆడి వల్ల ఒకటి తాగుడన్నా మానుతున్నాడు. ఏంటి ఆ! నాకు అంటే డబ్బులిస్తే మరి ఇదవుతది అంటే అనుకోవచ్చు కానీ కనీసం ఒకటికి మానిపిస్తున్నాడు. వాడు మానితే మంచిదే. కాకపోతే ఏంటంటే పొరపాటున ఎప్పుడన్నా ఒకసారి తాగాడనుకోండి, అరే! నేను చావలేదు అంటే ఇదంతా ఇదేదో బోగస్‌లాగా ఉందని చెప్పి వాడు కంటిన్యూ చేస్తాడది. అట్లా చాలా అయ్యాయండి. లైక్ మా ఇంటి చుట్టుపక్కలే మొత్తం మా ఇంటి చుట్టుపక్కల మొత్తం ఇవే చేతబడులంటారు, హ్మ్. దయ్యాలంటారు, భూతాలంటారు మొత్తం. అంటే అన్‌ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. వాళ్ళన్నీ ఇవే నమ్ముతారు. లైక్ మా ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఉంటది. ఆమెకి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ అయింది. హుహు. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ అయితే మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాం. అట్‌లీస్ట్ నార్మల్ డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్తాం గదా! హ్మ్. హ్మ్. ఆమెకి మాత్రం లేదు లేదు ఈ డాక్టర్ తక్కువ జేయలేడు. మేము మొక్కుకున్నాం దేవుడికి. అది చెయ్యలేదు. అందుకని ఇట్లా అయింది అని మేకని బలిచ్చేసిండ్రు. అబ్బబ్బబ్బబ్బా! మటన్ కూర తినాలనిపిస్తే మామూలుగానే కట్ చేసుకొని తినొచ్చు కదండీ. దేవుడి పేరు చెప్పి ఆ అమ్మాయికెందుకండి అన్యాయం? ఆ అమ్మాయికి తలంతా మంట మంటగా ఉంటది. మటన్ కూర తినాలంటే మటన్ వండుకొని తినొచ్చు కదా! అంటే చాలా చాలా దూరం. అంటే అది వాళ్ళు నమ్మడం ఒక ఎత్తయితే, చిన్న పిల్లలకి మొత్తం అదే ఇప్పుడు ఈవినింగ్ అదే 6:00 అయినంక చౌరస్తాకెళ్ళొద్దు. ఆ హ్మ్. చౌరస్తాకేదో ఉంటది. దెయ్యం పట్టుకుంటది నీకు అని చెప్పేసి అంటారు. లైక్ పిల్లలు వాళ్ళ ఫ్రీ మైండ్‌తో ఆలోచించలేకపోతున్నారు. అదే. అది ఎలా బెదిరిస్తున్నారు చూడండసలు. సచ్ పథెటిక్ చాలా స్టఫ్. ఘోరంగా ఉంది. లైక్ ఎప్పుడు మారుతది అంటే ఇప్పుడు నేను ఈవెన్ కొంచెం ట్రై చేస్తా. లైక్ పెద్దవాళ్ళకి ఏం చెప్పను. చిన్న పిల్లలకి అరే ఇట్లా ఉండదిరా, అట్లా ఉంటది అది ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే. చెప్పినప్పుడు వింటారు. అదే. ఇంటికెళ్ళగానే మళ్ళీ వాళ్ళకి అదే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయేసరికి అక్క నువ్వు చెప్పేదంతా అబద్ధం. అమ్మ వాళ్ళు చెప్పేదే నిజం అని అనేస్తారు. అది ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో అలాగే ఉంటుంది. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ వాళ్ళకి కూడా మైండొచ్చినప్పుడు హ్మ్. ఆల్రెడీ మీరిచ్చిన సీడ్స్ దాని పేరేంటి? మీరిచ్చిన ఐడియాస్ అన్నీ ఉంటాయి గదా! అయి మెమరీలో ఎక్కడో ఉంటాయి. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైతే వాళ్ళకి ఇదంతా వాళ్ళకి రియలైజేషన్ వస్తదో, అప్పుడు అర్థమవుతదండి. అరే! అప్పుడు సో అండ్ సో అక్క చెప్పింది కదా! నేనప్పుడు లైట్ తీసుకున్నా. బట్ దెన్ అపారెంట్‌లీ థాట్ సీమ్స్ టు బి ద కరెక్ట్ థింకింగ్ ప్రాసెస్. ఇదొక్కటి రాంగ్ అయింది గదా! మిగతా అన్నిటిని గూడా ఒకసారి టెస్ట్ చేసి కనుక్కుందాం అని చెప్పి దెన్ దే స్టార్ట్ టేకింగ్ అవే. ఇప్పుడు మీకెలా అయితే ఒక థింకింగ్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఒకటి బ్రేక్ డౌన్ అవ్వకుండా వచ్చాయో, ఈ స్ ఈ థాట్ బబుల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇస్తూనే ఉండాలండి. హ్మ్. ఆహ్, వాళ్ళు ఒకసారి వీడు చెప్తే వినలేదు అని చెప్పి వదిలేయొద్దు. యూ కీప్ డూయింగ్ థాట్. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మొలుస్తాయండి. ఎప్పుడైతే అవి మొలుస్తాయో ఒక్కసారిగా ఇంకంతే. బ్రేక్ అయిపోద్ది వాళ్ళ ఇది. అమాయకత్వం, మూర్ఖత్వం నుంచి టక్కున బయటకొచ్చేస్తారు. యాహ్! అంటే ఎంత ఘోరం ఉందంటే లైక్ ఒక బాబు నైన్త్ క్లాస్ పిల్లాడు. వాళ్ళ ఫాదర్ 2 ఇయర్స్ ముందు లైక్ డ్రింకింగ్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. హ్మ్. హ్మ్. వాళ్ళ అమ్మ అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆమె 10థ్ వరకు చదువుకుంది. హ్మ్. సో, ఆమె ఇప్పుడు బీడీలు చేసుకుంటూ మంత్లీ 3000 మీద వాళ్ళ ఇల్లు ముగ్గురుంటారు వాళ్ళు. ముగ్గురిని హ్మ్. గుంజుకెళ్ళాలి ముందుకి. హ్మ్. అయితే హ్మ్. నేను నార్మల్‌గా ఎలా అంటే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటా. ఆమెకి గూడా అలా ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే అలా ఇవ్వడము హ్మ్. అన్నీ చేస్తా. అయితే ఇప్పుడు అదెలా క్రియేట్ చేస్తున్నారంటే మా మీద ఏంది కొంతమంది అరే! ఆమె మీ మీద పిటి చూయిస్తుంది అదొకటి.
హ్మ్. అదెలా అయితుందంటే ఇక్కడ కూడా మళ్ళీ కాస్ట్‌ని ఇంక్లూడ్ చేసేస్తున్నారు. చూసానురా బ్రాహ్మణ్ పిల్ల అయినా కూడా ఆమె ఎట్లా హెల్ప్ చేస్తుంది. అట్లుండాలి అందరూ. మంచితనానికి కూడా కులం కావాల్సిందేనా? అయ్యో! చాలా ఘోరం అసలు. ఆ బాబు అయితే లైక్ నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అతనికి వాళ్ళు ఇక్కడికొచ్చినప్పుడు చిన్నగుండే. కరోనా హ్మ్. టైమ్‌లో అయింది. సో, నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అతనికి ట్యూషన్స్ చెప్తున్నా. అతను హ్మ్. చదువు మీద ఇంట్రెస్ట్ చూయించడసలు. మొత్తం ఎప్పుడు సైలెంట్‌గుంటాడు ఆఫ్టర్ వాళ్ళ నాన్న డెత్. సో, ఐ హుహుహు. ట్రై టు మోటివేట్ హిమ్ డైలీ వాకింగ్‌కి తీసుకెళ్లడం, మంచిగా మాట్లాడడం అలా చేసి కొంచెం మంచిగా చేషిన. హ్మ్. ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు మంచిగా చదివిండు. లా టాపర్ దాకా గూడా వచ్చిండు క్లాస్‌లో. హ్మ్. హ్మ్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు వాళ్ళ స్కూల్‌కి గవర్నమెంట్ స్కూల్. హ్మ్. ఈ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు పిల్లలకు మోటివేషన్ క్లాస్ కోసం బాబాలని ఎందుకు పిలుస్తున్నారో నాకర్థం కాలేదు. ఒక అయ్యో! బాబా గవర్నమెంట్ స్కూల్ ఏంటండి? పెద్ద పెద్ద ఐఐటీలు, ఐఐఎంలు, బిజినెస్ స్కూల్స్ వాళ్ళే పిలుస్తుండంగా వీళ్ళేంటండి పాపం. హ్మ్. ఆయనొచ్చి "నువ్వు సంథింగ్ గ్రీన్ కలర్ పెన్ అనుకుంటా. హుహు. గ్రీన్ కలర్ పెన్‌తో నేను ఇంజినీర్ కావాలి అని 108 టైమ్స్ 1000 టైమ్స్ 1000 టైమ్స్ నువ్వు రాస్తే నువ్వు ఫ్యూచర్‌లో ఇంజినీర్ అవుతావు" అని. అతను దానికి చదువుకుంటే ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయినంటే నాకు ట్యూషన్ రావడం మానేసిండు. ఛ! 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 మానేసి అవి రాసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ పెన్ను కొనిచ్చింది నేనే. "అక్క ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క" పెన్ను కొని నాకు ముందు రీజన్ చెప్పలేదు. రీజన్ చెప్పకుండా నాకు ప్రాజెక్ట్ ఉంది అని అబద్ధం చెప్పి గ్రీన్ పెన్ కొనిచ్చేసుకొని దాంతోనే రాసాడు మొత్తం 1000 టైమ్స్. ఆ అయ్యో! తర్వాత ఇంకా ఈ మధ్య ఈ హిందూ ముస్లింది చాలా ఎక్కువైతుంది గదా! హ్మ్. హ్మ్. దానికి పోటీగా మా సైడ్ లాస్ట్ ఇయర్ దుర్గామాతను కూర్చోబెట్టారు. బ్రాహ్మిన్స్ ఓకే. గాదు వేరే కాస్ట్ వాళ్ళు. హ్మ్. హ్మ్. సో, వాళ్ళక్కడ కూర్చోపెట్టి 9 డేస్ క్లాసెస్ ఎలా ఇవ్వడం అంటే మన హిందువుల ప్రపంచంలో హిందువుల పరిస్థితి చాలా దిగజారిపోతుంది. హ్మ్. మనం మేల్కోవాలి. అది ఇది మొత్తం దీని గురించే. సేమ్ అందులో ప్రతి ఫ్రైడే రోజు మన ముల్లాగాళ్ళు మసీదుల్లో కూర్చొని ఏమైతే ఇస్తారో ఎగ్జాక్ట్‌లీ అవే ఇస్తారు. ప్రపంచంలో మనల్ని తొక్కడానికి అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. మనల్ని ఇక్కడ తొక్కుతున్నారు, అక్కడ తొక్కుతున్నారు, ఆ దేశంలో తొక్కుతున్నారు, ఈ దేశంలో తొక్కుతున్నారు అని చెప్పి ఎలా అయితే రెచ్చగొడతారో వీళ్ళు అలాగే రెచ్చగొడుతున్నారు. నో డిఫరెన్స్. హ్మ్. అదొకటి మళ్ళీ క్రిస్టియన్స్ మీద కోపం వీళ్ళకి ఎందుకో అర్థం గాదు. ఆ! ఎక్కడైనా క్రిస్టియన్స్ స్ట్రెయిట్ కనిపిస్తే ఫార్వర్డ్. చీదరించుకుంటారు మరీ ఘోరంగా. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగైతే వీళ్ళ వీళ్ళ మతాల యొక్క బరువు తగ్గిపోతుంది కాబట్టి చేసుకుంటా. అయితే దానివల్ల ఉపయోగం ఏం లేదండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు చీదరించుకున్నంత మాత్రాన ఆ పర్సన్ తిరిగి మన దగ్గరికి రాడు. మళ్ళీ అవును. హిందుత్వంలోకి రాడు. రైట్? అవును. ఆల్రెడీ గౌరవం లేదనే ఉద్దేశంలో అదే సగం కారణం అదే కాబట్టి అందులోంచి ఎళ్ళిపోయినోడు బయటికెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ చీదరించుకుంటున్నారు అని చెప్తే వెనక్కి ఎలా వస్తాడసల? ఆళ్ళని బుజ్జగించో లేకపోతే ఏంటో గాని ఏదో ఇదేంటి ఏదో ఆవేశంలో ఎళ్ళిపోతే ఎళ్ళిపోయావబ్బా! వచ్చేసేయ్ ఎనక్కి అట్లాంటియన్నీ చేయకు అని బుజ్జగించాల్సింది పోయి ఈళ్ళు చేసేదేంటంటే ఎళ్ళిపోయినోళ్ళని ఇంకా ఎక్కువ చీదరించుకుంటే ఇంక ఆడు ఎనక్కి ఎట్లా వస్తాడసల? అదే కదా! అది రైట్? కాకుండా ఇంకా ఈవెన్ క్రిస్టియన్స్‌లో కూడా లైక్ నాకొక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండే. హ్మ్. నేను ఇంకా తన క్రిస్టియానిటీని క్వెషన్ చేయడం వల్ల నాతో ఫ్రెండ్‌షిప్ మానేసుకున్నారు. అబ్బో! హ్మ్. అయితే అతను నన్ను క్వెషన్ చేసాడు. లైక్ నేను హిందూ బ్యాక్‌గ్రౌండ్ గదా! హ్మ్. సో, హ్మ్. రాముడు దేవుడైతడా? కృష్ణుడు దేవుడైతడా? ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నారు. ఎవరు నిజం దేవుడు అని మీరు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? అది ఇది అని అడిగాను. హ్మ్. అంటే నాకు ముందు నుంచి భక్తి ఎక్కువ లేదు. మా ఇంట్లో పూజలు చేసినా గూడా మా ఇంట్లో ఇది స్వాధ్యాయ చెప్పాను గదా! హ్మ్. స్వాధ్యాయది ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం వల్ల మా అమ్మ వాళ్ళకి కాస్ట్ ఫీలింగ్ మరీ అంత ఎక్కువ లేదు. హ్మ్. సో, నేను ఆ పర్స్‌పెక్టివ్‌లోనే అతనికి ఆన్సర్ ఇచ్చిన. లైక్ మంచి హ్మ్. తీసుకోవాలనుకుంటే ఏ క్యారెక్టర్ నుంచైనా తీసుకోవచ్చు కదా! హ్మ్. గాడ్‌గా చూడకు. ఇప్పుడు రాముడిలో కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉండుంటాయి. తీసుకో. హ్మ్. ఇప్పుడు నీ జీసస్ క్యారెక్టర్ ఉంది. అందులో ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే వి వుడ్ యాక్సెప్ట్ ఇట్. హ్మ్. అన్నీ అన్నవాడు లైక్ రామాయణం కల్పితమంట. హుహు. ఎట్లా అవుతారు అది ఇది అని చెప్పేసి. కానీ జీసస్ స్టోరీ మాత్రం రియల్ అంట. ఎలా అంటే మా పాస్టర్ చెప్పిండు. అది. సరే ఈ నీకు హిపోక్రసీ రాముడు, కృష్ణుడి గురించి ఇంత నీకెట్లా తెలుసు? నువ్వైతే ఓన్లీ బైబిల్ చదువుతావు గదా! నువ్వు రామాయణం చదవవు, హ్మ్. భగవద్గీత చదవవు. మరి నీకు దాని గురించి ఎలా తెలుసంటే నేను ఒకరోజు ఇంకా ఎళ్లి చూసా చర్చ్‌లో. హ్మ్. అంటే మా లొకాలిటీ దగ్గరనే. ఎళ్లి హ్మ్. చూస్తే వాళ్ళ దాంట్లో ఏం లేదు. మొత్తం ఆ పాస్టర్ మొత్తం హిందూస్, ముస్లిమ్స్ మీద మొత్తం నెగటివిటీ చెప్పడం తప్ప ఇంకేం లేదు. హ్మ్. హ్మ్. అంటే జీసస్ ఆస్క్డ్ యూ టు విగ్రహారాధకులు స్ప్రెడ్ లవ్ కదా! లవ్ కాకుండా హేట్రెడ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు నాకు. అంటే హేట్రెడ్ ఈస్ సెల్లింగ్ ఫాస్టర్ దాన్ లవ్ అండి. ఇప్పుడు దిస్ హస్ బికమ్ సో కామన్ అన్నమాట. ఇప్పుడు మీరు ఈ డ్రామా రక్షకుల యొక్క ఛానెల్స్ చూసినా సరే, రాముడి మీద లేదా రామాయణం మీద ఒక స్ట్రీమ్ చేస్తే 500, 600 మంది కంటే ఎక్కువ చూడరు. కానీ యేసుని తిట్టుకుంటూ క్రైస్తవుల్ని లేదా పాస్టర్‌లని బూతులు తిట్టుకుంటూ
90 mm రాడ్ దింపామను ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఇవి చెప్పి పోస్టర్ పెడితే 3000 మంది 5000 మంది చూస్తున్నారండి. సో జనాలకి ఏంటంటే హేటెడ్ ఇస్ సెల్లింగ్ మోర్ దాన్ లవ్. ఇప్పుడు వాళ్ళ మత ఇది రివర్స్ లో కూడా ట్రూ. ది అదర్ సైడ్ ఇస్ ఆల్సో ట్రూ. దెర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్ ఛానల్స్ లైక్ దిస్. ఎలాగంటే యేసు గురించి చెప్పుకుంటే అదే సేమ్ 600 800 వ్యూస్, ఇలాగ సువార్తలు ఫలానా సువార్త ఇలా ఉంది అంటే, అదే హిందువుల గ్రంథాలని తిట్టుకుంటూ ఎవడన్నా ఒక వీడియో చేస్తే దానికి 10,000 దాకా వ్యూస్ ఉంటాయి. యాహ్! సో అందులో దిస్ మళ్ళీ మన హిందూస్ కూడా ఎక్కువ ఉన్నారు. యాహ్! సో అలా ఈ చూసేవాళ్ళు. మనల్ని ఏం తిడుతున్నాడు అని చూసేవాళ్ళు అటు ఎక్కువే, ఈ మా మతాన్ని ఏం తిడుతున్నాడు అని చూసేవాళ్ళు ఇటు ఎక్కువ. సో బోత్ సైడ్స్ కామన్ పాయింట్ ఏంటంటే హేట్రెడ్ ఇస్ సెల్లింగ్ మోర్. వాళ్ళకి కావాల్సిందే హేట్ అండి. చిచ్చి నాకు అపోజిషన్ గురించి నేను తిట్లు తిట్టుకోవడానికి నా దేవుడు నా ఇష్టం, నేను ఎదుటోళ్ళని తిట్టను, నేను ఇంకోటి తిట్టనివ్వను అని చెప్పి క్వైట్ గా కూర్చుంటారంటే, లేదు మీ వాళ్ళు తిట్టారు కాబట్టి మేము తిడుతున్నాం, మీ వాళ్ళు తిట్టారు కాబట్టి మేము తిడుతున్నాం. సో హేట్ హ్యాస్ బికమ్ అ కామన్ కరెన్సీ అక్రాస్ ఆల్ దీస్ పీపుల్. థ్యాంక్స్ అలాట్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ అండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. యాహ్! థాంక్ యూ.